వెల్కమ్ టు సిజే టీవీ. అడవిలో అఖండ తాండవం. చిత్రసీమలో కొన్ని కలయికలు ఎంతో ప్రత్యేకం. వాళ్ళు మళ్ళీ జట్టు కట్టారంటే చాలు, అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తారు. వ్యాపారం రెక్కలు తొడుగుతోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక అలాంటిది. వరుసగా 3 సినిమాలతో సంచలన విజయాల్ని సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు. 4వ చిత్రం కోసం మరోసారి జట్టు కట్టారు. ఆ చిత్రం విజయవంతమైన అఖండాకి కొనసాగింపుగా అఖండ 2 తాండవం పేరుతో రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులో చిత్రీకరణ సాగుతోంది. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్, ఛాయాగ్రహణం రామ్ ప్రసాద్, సో ఇది ప్రేక్షకులకి, ముఖ్యంగా సినిమా ప్రేమికులకి అలానే అభిమానులకి కూడా ఈ యొక్క అప్డేట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, షూటింగ్ అక్కడ ఇక్కడ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన పరిపాటి. అదే క్రమంలో ఈ అడవిలో అఖండ తాండవం అనేటువంటి హెడ్డింగ్ పెట్టి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చేటువంటి ఈ ఏదైతే ఉందో అఖండ 2కు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఈ యొక్క షూటింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. దాంతో పాటుగా గతంలో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా బాలకృష్ణకి, ముఖ్యంగా అభిమానులు కోరుకునే విధంగా అయితే దీంట్లో బాలకృష్ణ ఉన్నాడని మనం ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినటువంటి ఏదో గ్లిమ్స్ ఉన్నాయో అవి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది బాలకృష్ణ అఖండ 2 సంబంధించినటువంటి తాజా అప్డేట్. రహస్యాన్ని ఛేదించే వరకు ఆట ఆగదు. కథాంశం వరుస హత్యలు, అంతు చిక్కని రహస్యాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఈ అంశాలతో ఇప్పటివరకు ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడు ఈ కోలోనే ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి సిద్ధమైంది మండల మర్డర్స్ వెబ్ సిరీస్. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ గోపి పుత్రన్, మనన్ రావత్ సంయుక్తంగా రూపొందించారు. ఈ ఓటీటీలో ఇలాంటి కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒకటి సీరియల్ కిల్లర్ సంబంధించినటువంటి ఒక కథాంశం. నవీన్ నిర్ణయని, జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, ఏఎం రత్నం. సో ఇది హరిహర వీరమలతో ఆ బాధని చూపించారు. చాలా మంది వసూళ్లు రికార్డుల దగ్గరే ఆగిపోతుంటారు. వాటన్నిటికంటే కూడా సినిమాతో ప్రేక్షకులు ఏం అందించాం, వాళ్ళు తమతో పాటు ఏం తీసుకెళ్లారు అనేదే ముఖ్యం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జిజియా పన్నుతో చారిత్రాత్మక తప్పు చేశారు. ఆ బాధ ప్రతి హిందూ డిఎన్ఏలోకి వెళ్ళింది. ఆ బాధని సినిమాతో బయటకి తీసి చూపించినందుకు ఆనందంగా ఉంది అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పంచాయతీల గురించి తెలుసు, కానీ సినిమా పంచాయతీలు కూడా విడుదల చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నా జీవితంలో ఎప్పుడు ఏది తేలిగ్గా దొరకలేదు. నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడు మాట్లాడినంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను. నా సినిమా కోసం బాధ్యతను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా సినిమాని చేయగలం అని నిరూపించిన నిర్మాతకు అండగా నిలబడడం బాధ్యత అనిపించింది. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషుల్ని, మన మమతల్ని కోల్పోతే తిరిగి రావనే విషయం తెలిసిన వ్యక్తి నేను అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా విడుదల సహకారం అందించిన నిర్మాతలు నవీన్ నిర్ణయని, వై రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్లకు కృతజ్ఞతలు చెప్పారు. విజయాలు, రికార్డులు ఎప్పుడూ తెరకెక్కించుకోను. ఇది ఏ స్థాయి విజయమో కూడా నాకు తెలియదు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతో ప్రభావితం చేశామన్నదే ముఖ్యం. చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూసారేమో. మొఘల్ చక్రవర్తుల గొప్పతనం గురించి చెప్పారు, కానీ ఔరంగజేబు జిజియా పన్ను గురించి ఎందుకు చెప్పలేదో ఆశ్చర్యంగా అనిపించింది. ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో. ఔరంగజేబు పాలన వెనక ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడాలనే ఈ సినిమా చేశాం. కోహినూర్ వజ్రం అంటే మన వేద సంపద గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం. కోహినూర్ పగిలిపోవచ్చు, కానీ విజ్ఞానం అలా కాదు. వేదాలని కోహినూర్లా భద్రపరచలేదు. ఆ సంపదని మనసుల్లోనే పెట్టుకున్నాం. అదే మన దేశ సంస్కృతి గొప్పతనం. ఈ అంశాన్ని చర్చించడంలో హరిహర వీరమల్లు విజయం సాధించింది. తొలి భాగంలో సాంకేతికపరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిదిద్దుకుంటాం. రెండో భాగం సినిమా కూడా ఇప్పటికీ 25% పూర్తయింది. అది త్వరలో రావాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్లపై ఆయన స్పందిస్తూ, నా సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నేను ఎంతగా ఎదిగానో వాళ్ళు నాకు చెబుతున్నారు. ఓ హీరో సినిమా చూస్తే మిమ్మల్ని అది అంత భయపెట్టిందా అని ప్రశ్నించారు. నెల్లూరులో వీధిలో పెరిగిన వాడిని ఇక్కడి దాకా రావడమే గొప్ప. ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నా. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోను. ముఖ్యంగా అభిమానులకు చెబుతున్నా, నేను ఇంత
బలంగా ఉన్నానంటే కారణం అభిమానులే. ఎంత ఎదిగినా నాకు తెలియదు కానీ ధైర్యంగా ఉండడమే నాకు తెలుసు. కుంగిపోయి కనిపించడం నాకు నచ్చదు. బతకడమే నాకు అద్భుతమైన విషయం అనిపిస్తుంది. అభిమానులు కూడా విమర్శల్ని తేలిగ్గా తీసుకోండి. ముందు జీవితాన్ని ఆస్వాదించండి. ధైర్యం ఉంటే తిరిగి విమర్శలకు దాడి చేయండి. ప్రతి సోషల్ మీడియా కామెంట్ని తిప్పికొట్టండి అని కోరారు. పవన్ కళ్యాణ్ ఔరంగజేబు గురించి మాట్లాడగానే చాలా మంది బాధలు, కోపాలు వచ్చాయని, మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు వారు చేసిన అన్యాయాలు, అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. అది సెక్యులరిజంతో భాగం కదా అన్నారు పవన్. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ థియేటర్లో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏఎం రత్నం, కథానాయకుడు నాయక నిధి అగర్వాల్, నిర్మాతలు నవీన్ నిర్ణయని, వైరవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి నిన్న ఏదైతే హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ ని పవన్ కళ్యాణ్ జీవితంలో ఇప్పటివరకు దానికి తెలిసి 25 to 30 years కెరియర్ లో ఎప్పుడు కూడా ఈ విధంగా సక్సెస్ మీట్లు అనేది పెట్టలేదు. దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా అధిక బడ్జెట్ కావటం ఒకటిను, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉండటం, డిలే కావడానికి కూడా ఈ యొక్క బడ్జెట్ పెరగడానికి కారణం ఆయన రాజకీయంలోకి రావటం, ఇవన్నీ కారణాలతోటి ఎలాగైనా ఇటువంటి ప్రొడ్యూసర్ని మనం బయటపడేయాలి, అతని డబ్బులు అతను వచ్చినట్టు చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎక్కువగా చేశారు. అయితే ఒక దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రాఫిక్స్ సంబంధించి చిన్న చిన్న పొరపాట్లు అయినా కూడా సెకండ్ పార్ట్లో సరిదిద్దుకుంటాం అనే దానికి కొద్దిగా మనం అండర్లైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే దాని మీద వస్తున్నటువంటి విమర్శల్ని ఆల్రెడీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం కోసం చేసినటువంటి డైలాగ్ లాగా అనిపిస్తూ ఉంది. అంటే వాస్తవంగా ఒప్పుకున్నారు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొంత టైం లేకపోవడం వల్ల అంత పర్ఫెక్ట్గా లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. అయితే కథని మనం తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. దీంట్లో ప్రొడ్యూసరు, డైరెక్టరు ఒక ఆ సినిమా ద్వారా మనం ఏం చెప్పాలనుకునేదాన్ని చాలా ఇంపార్టెంట్, అంతేగాని టెక్నికల్ వాల్యూ చూడొద్దు అని చెప్పారు. మనం ఒక విధంగా చెప్పాలంటే దానవీరేశ్వరకరంలో ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలా చోట్ల మనకి ఆ యొక్క సాంకేతిక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే టైం లేకపోవడం, డబల్ షెడ్యూల్లో వర్క్ చేయడం, ఎన్టీఆర్ 3 క్యారెక్టర్స్ చేయడం, ఈ కారణాలతోటి అప్పుడు దానవేశ్వరం ఏమైందంటే ఆ పూలదండ మెడలో పడేదానికి ఈజీగా తాళ్ళతో కట్టి ఇట్లా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోపుని డిలీట్ చేసేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. కెమెరా టెక్నిక్ కూడా అంత హర్రీబర్రీగా చేయలేకపోయారు. అయినా కూడా సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ కూడా మనం టీవీలో వస్తే కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని డైలాగులు అయితే రిపీట్గా చూస్తూ ఉంటాం. చివరికి టెలిఫోన్ రింగ్ టోన్గా కూడా డైలాగ్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. సో అలానే సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే ఆ టెక్నికల్ వాటిని పక్కన పెట్టి మరీ బాగా పెట్టుకున్న వాటిని సీన్స్ కొన్ని తీసేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటే, ఇంకొక మాట ఏంటంటే ఇది కల్పిత కథ, చరిత్ర కాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడు చరిత్ర కాదని, అంటే వాస్తవ కథ కాదు. అంటే హరిహర వీరమల్లు అనేటువంటి క్యారెక్టర్ నిజంగా లేకపోయినప్పుడు కూడా ఔరంగజేబు కాలంలో ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితుల్లో ఒక వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుందనే చూపించారు తప్పించి ఔరంగజేబు కానీ ఆయన చేసిన పనులు, ఆ జిజియా పన్ను, హిందూగా ఉండాలి అంటే పన్ను కట్టాలి అంటే కూడా, లేకపోతే మతం మార్చుకోండి అంటే నేను హిందూగానే ఉంటాను పన్ను కడతానని చెప్పి ఆ టైంలో పన్ను కట్టారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా అప్పటి చరిత్రలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూపించాను నేను. ఇవి చూపించకపోతే ఎలా వాళ్ళు గొప్ప అని చెప్పి మనకి చరిత్రలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం, కానీ వాళ్ళ గొప్పతనంతో పాటుగా వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సెక్యులరిజం పేరుతో వాళ్ళకు చేసినటువంటి అక్రమాలను చూపించకపోతే ఎట్లా, సెక్యులరిజం అవి కూడా చూపించాలి కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. నేను ఏదైతే జనాలకు చెప్పాలనుకున్నానో ఈ సినిమా ద్వారా చెప్పాను అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది హరిహర వీరమల్లు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే సక్సెస్ మీట్ ఉందో ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు.